దేవుడు ఒకవైపు కోప్పడినట్టే చేసి, ఒకవైపు దండించినట్టు శిక్షించినట్టు చేసి, మరొక వైపు నుంచి దేవుడు ఆదుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, పర్వాలేదురా, శిక్ష వచ్చింది, దండన అయితే వచ్చింది, కానీ మరొక వైపు దేవుడు ప్రేమ చూపెడుతున్నాడు కదా అని మారు మనసు పొందకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఎందుకు ప్రేమ చూపెడుతున్నాడు, దండిస్తూనే కోప్పడుతూనే అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకొని దేవుని వైపు తిరుగుతావని. నువ్వు ఇంకా దినదినము నీ హృదయమును కఠినపరచుకోవాలనే ఉద్దేశంతో కాదు. కాస్త మెత్తబడి, కాస్త దేవుని వైపు చూసి, నా పొరపాట్లు ఇన్నున్నాయి, నా దోషములు ఇన్నున్నాయి, నా తిరుగుబాటు ఇంత ఉంది, అయినా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, అయినా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అబ్బా, దేవుని కృప, దేవుని ప్రేమ ఎంత మధురమైనదని దేవుని వైపు తిరగాలని దేవుడు ప్రేమ చూపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి దేవుని ప్రేమ, దేవుని కాపుదల గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. అంటే నేను తప్పుదోవలో నడిచినా కానీ, దేవునికి వ్యతిరేకంగా నడిచినా కానీ, దేవుడు నన్ను పోషిస్తున్నారా, సంరక్షిస్తున్నారా, కాపాడుతున్నారా అని హృదయమును కఠినపరచుకునే అవకాశం ఉంది. కఠినపరచుకోవద్దండి, మెత్తగుండి దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం.